ఇంకో అంశం అన్న తెలంగాణలో ఇప్పుడు బీసీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట ఏస్తా అని చెప్పింది. దానికి సంబంధించి ఏదో 3 బిల్లులు పంపించడం అని చెప్పి ఒక చర్చ నడుస్తా ఉంది. సో ఏంటి అది అసలు నిజంగానే బీసీలకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పంపించేటటువంటి న్యాయం జరుగుతది అనుకోవచ్చా? ఎట్లా ఉండబోతుంది? అదే మళ్ళీ ఇక్కడ కూడా అదే మనం చెప్పాల్సి వస్తున్నది. నువ్వు కామారెడ్డి డిక్లరేషన్‌లో ఆయన చాలా స్పష్టంగా చెప్పినాడు. అది చెప్పినప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినాడు. సిద్ధరామయ్య గారు దేశంలోనే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి, లేకపోతే గతంలో అనేక పదవులు చేసినటువంటి ఒక నాయకుడు. ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల శ్రీధరబాబు గారు, తర్వాత పిసిసి అధ్యక్షులుగా వీరు ముఖ్యమంత్రి, ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ ఉండి ఇంకా వేరే పెద్దలు కూడా ఉన్నారు, బీసీ పెద్దలు. వాళ్ళు 42% ఇస్తాము మేము రిజర్వేషన్స్ లోకల్ బాడీలో అని చెప్పినారు. చెప్పినప్పుడు వాళ్ళకి తెలుసు ఈ దేశంలో పరిస్థితులు ఏంటి, కోర్టులు ఏంటి, జడ్జిమెంట్లు ఏంటి, అక్కడ టెక్నికల్ ఇష్యూస్ ఏంటి అని అవన్నీ వాళ్ళకి తెలుసు. అయినా కూడా వాగ్దానం చేశారు. తర్వాత డెడికేటెడ్ కమిషన్ వేయాలి. డెడికేటెడ్ కమిషన్ వేయకుండా జనరల్ కమిషన్ తోటే చేపిస్తాడు. అట్లా కాదు, డెడికేటెడ్ కమిషన్ వేస్తే నిలబడుతుందని చెప్పి మన వాళ్ళు ధర్నాలు చేసి, ఆమర నిరాహార దీక్షలు చేసి, కోర్టులో పిటిషన్ వేసి, కోర్టులో మొట్టకాయలు వేస్తే డెడికేటెడ్ కమిషన్ వేసిండు. ఆ డెడికేటెడ్ కమిషన్ తప్పుల తడకగా ఆడ లోపల కూర్చొని వీళ్ళు వేరే ప్రణాళిక డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే అందులో తప్పుల తడకగా 52% ఉన్న బీసీలని తక్కువ చేసి చూపించాడు. ఇదొక సబ్జెక్టు. ఇప్పుడు ఏమంటున్నాడు, మళ్ళీ నేను క్యాబినెట్ తీర్మానం చేసినాం, క్యాబినెట్ ఆమోదమైంది, నేను అసెంబ్లీలో చట్టం చేస్తానంటాడు. బిల్లు పాస్ చేసి చట్టం చేస్తా అంటాడు. ఎట్లా చేస్తావు నువ్వు? మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. ఎట్లా చేస్తావు నువ్వు? విద్యలో ఒక బిల్లు అంటాడు, ఉద్యోగంలో ఒక బిల్లు ఇస్తే అంటాడు, తర్వాత ఇది పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అంటాడు. విద్యా ఉద్యోగాలలో కూడా 50% దాటొద్దు అని ఉన్నది. ఇళ్ళ పంచాయతీలో కూడా 50% దాటొద్దు అని ఉన్నది. ఏ రిజర్వేషన్లు కూడా 50% దాటొద్దు అనే క్యాప్ ఉన్నది, మనందరికీ తెలుసు, సుప్రీంకోర్టు జడ్జిమెంటు. కాబట్టి నేనేమంటున్నా, విద్యా ఉద్యోగాలలో పెంచాలంటే మళ్ళీ నువ్వు ఇక్కడ జనరల్ కమిషన్, బీసీ కమిషన్ ఏదైతే ఉంటుందో, డెడికేటెడ్ కమిషన్ కాదు, బీసీ కమిషన్ మళ్ళీ జనగణన చేసి బీసీల పర్సంటేజ్ వీళ్ళకి ఇంత ఇంత శాతం ఉన్నారు అని చెప్పి వీళ్ళు చెప్తే, అది సుప్రీంకోర్టులో చెప్తే, లేదంటే వీళ్ళు పార్లమెంటుకు పెడితే, పార్లమెంట్లో అమెండ్మెంట్ చేస్తే పెరుగు సబ్జెక్ట్ అది. అది అబద్ధమే. మళ్ళీ ఒక పెద్ద అబద్ధాన్ని తెరదీశాడు. లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇక్కడ నేను చేసిన కాబట్టి, అసెంబ్లీలో చట్టం చేస్తున్నా కాబట్టి నేను పార్లమెంటు పంపుతున్నా, అక్కడ మోడీ గారు ఉన్నారు కాబట్టి మోడీ గారు బిల్లు పెట్టలేదు, భారతీయ జనతా పార్టీ దానికి వ్యతిరేకము, వాళ్ళు ఎందుకు చేయట్లేదు, బీజేపీ బీసీలకు వ్యతిరేకము అని చెప్పి మళ్ళీ అట్లా బీజేపీని బదనాం చేయడానికి ఒక కార్యక్రమాలు. అంటే ఇక్కడ బీసీలని మోసం చేయాలి. ఈ విషయాలన్నీ తెలిసి కూడా 42% ఇస్తానని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈరోజు మళ్ళా కోర్టులో జడ్జిమెంట్లు అడ్డం పెట్టుకుంటాడు. ఆ తర్వాత మళ్ళా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అడ్డం పెట్టుకొని నేను బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నా, అడ్డుపడుతున్నది భారతీయ జనతా పార్టీని మళ్ళీ ఒక లైన్ తీసుకుంటాడు. ఇది జరగబోయే సినారియో ముందే చెప్పేస్తున్నారు. అయితే అంటే మేము మాకు తెలుసు కదా ఏంటి అనేది. మేము రాజకీయం చేసి ఎవరు రాజకీయం చేస్తున్నారు, ఎవరు న్యాయం చేస్తున్నారు, చిత్తశుద్ధి ఎవరికి ఉన్నది, ఇవన్నీ మాకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలు ఏంటి అనేది. కాకా కాలేల్కర్ కమిషన్ రిపోర్టు, దాన్ని ఎక్కడో అటకెక్కిచ్చిర్రు. మండల్ కమిషన్ రిపోర్ట్, దాన్ని పాతిపెట్టిర్రు. రాజీవ్ గాంధీ గారు స్వయంగా పార్లమెంట్లో మాట్లాడుతూ మండల్ కమిషన్ రిపోర్టు దీన్ని వ్యతిరేకంగా మాట్లాడిన ఆయన, కులాల పేరుతోటి రిజర్వేషన్ లేని ఆర్థికపరమైన రిజర్వేషన్లు అని మాట్లాడినాడు. కాబట్టి నేనేమంటున్నా, వాళ్ళ గతం నుంచి కూడా ఈ బీసీల పట్ల వాళ్ళు మోసం చేసుకుంటూ వచ్చినారు. ఈరోజు ఇక్కడ కూడా మళ్ళా డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ కానీ, ఇక్కడ క్యాబినెట్ నిర్ణయాలు కానీ, లేకపోతే అసెంబ్లీలో పెట్టినా కానీ ఢిల్లీకి పంపిస్తా, పార్లమెంటుకు పంపిస్తా, నేను చేతులు దులిపేసుకుంటా, బీసీలారని నేను పార్టీ ప్రయోజనాల దృష్టిలో నేను మా పార్టీ పరంగా ఇస్తా అని చెప్తాడు. నువ్వు పార్టీ పరంగా ఇస్తే వనికి కావాలి. ఇన్ని రోజులు నువ్వు చెప్పింది చేసింది దీనికా? ఇంత మాత్రం తెలివితేటలు ఎవరికి లేవా? అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఆయన ఇచ్చినాడు కదా, ఆయన చేయదలుచుకుంటే చేసినాడు కదా, పార్లమెంట్లో పెట్టి చేసినాడు కదా అంటాడు రేపు. అది కూడా వాస్తవమే. మరి బీసీల కోసం కూడా చేయాలి కదా. అక్కడ ఏ కమిషన్ లేదు కదా. ఏ కమిషన్ లేకుంటే, ఏ రిపోర్టు లేకపోయినా కూడా డైరెక్ట్ నువ్వు రిజర్వేషన్ అనేది ఇచ్చినాడు కదా ఈడబ్ల్యూఎస్కి, అవును, సెంట్రల్లో. కాబట్టి ఆ ప్రశ్న వస్తుంది ఇక్కడ. కాబట్టి నేను చిత్తశుద్ధి ఉంటే నేను చేసిన ఇక్కడ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చెప్పినట్టు నేను చేసినాం కాబట్టి నువ్వు చేయమంటాడు. ఆయనేమో కులగణనకు వ్యతిరేకము, బీసీలకు వ్యతిరేకము, కాబట్టి ఆయన పక్కకేస్తాడు. కాబట్టి ఈయన పబ్బం గడుపుకుంటాడు. ఇది జరగబోతున్నది. ఆయన 3 బిల్లులు పెట్టినా, ఏ బిల్లులు పెట్టినా చేయవలసింది కేంద్రము, కేంద్ర ప్రధాని. నిజంగా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉంటే ఈయన నేను 42% ఎందుకు ఇచ్చినా అంటే, నేను ఇక్కడ నా గవర్నమెంట్ వస్తే నేను కేంద్రంలో నాది ఉంటుంది కాబట్టి
నేను చేస్తా అని చెప్పేది ఉండే. నువ్వు కావాల్సిందే తప్పు, నువ్వు చెప్పిందే తప్పులు. బీజేపీతోని రేవంత్ రెడ్డి కొట్లాడరా బీసీల కోసం మరి అది రిజర్వేషన్? కొట్లాడడా ఉమ్, ఎట్లా కొట్లాడతాడు, ఉమ్, ఏ రకంగా కొట్లాడతాడు, ఎంతవరకు కొట్లాడతాడు, ఉమ్, అదంతా మనం చూడాల్సింది. మళ్ళా అదొక నెల రోజుల తర్వాత ముచ్చట అది. ఉమ్, కాకపోతే నేను ముందే మాట్లాడాల్సి వస్తుంది. ఉమ్, అంటే ఏం చేస్తారనేది మనకు తెలుసు. ఉమ్, కాబట్టి బీసీలని మరొకసారి ఈ కమిషన్ వేసి కానీ, కులాల జనగణన తక్కువ చేసి కానీ చూపించుకుంటూనే బిల్లులు పెట్టినా అని చెప్పి, నేను ఏదో చేస్తున్నాం, మేము ఉద్ధరిస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకి బీసీలకి ఏమో చేస్తుందని చెప్పుకుంటూనే మళ్ళొకసారి వాళ్ళని నిండా ముంచే కార్యక్రమాలు ఉమ్. జరుగుతున్నాయి. మరోసారి మోసపోతున్నారా బీసీ? 100% వీళ్ళు చేసే కార్యక్రమాలు అవే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు కేంద్రంతో కొట్లాడి, నువ్వు నిజంగానే పార్లమెంట్లో చట్టం చేసిన రోజున 2/3 మెజార్టీ పెట్టించుకొని దాన్ని 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు నిజంగానే ఈయన గొప్ప మహానుభావుడు, బీసీలను ఉద్ధరించనీకి వచ్చినాడు, నిజంగానే ఈయన పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి. ఒకవేళ చేస్తే ఈయన చేపించినా రేపు ఒప్పించినా ఆ క్రెడిట్ పోతుంది వాళ్ళకి. కాబట్టి అది ఎంతవరకు చేస్తాడు, ఏం సంగతి, నా పరిధి ఇంతవరకే కాబట్టి నేను ఇది చేసిన, సరే ఇక మీరే నిర్ణయించండి అని అంటాడు. మళ్ళా అది నేను అంటున్నా, బీసీలకి దీంతో వాళ్ళు చేసింది ఏమీ లేదు, జనాన్ని తక్కువ చేసి చూపించారు. నిజంగా ఒకవేళ చిత్తశుద్ధి కనుక వీళ్ళకు ఉంటే, బీసీలకు వీళ్ళు చేయాల్సి కనుక ఉంటే, సరే ఇది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆపుతున్నది అనుకుందాం, కాసేపు పార్లమెంటు పరిధి అంటాడు, కాసేపు అనుకుందాం, అది పక్క పెడదాం, రాష్ట్రం ముచ్చడుకొద్దాం. రాష్ట్రంలో నువ్వేం చేస్తావో చెయ్యి. రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు చెప్పినావుగా, అనేక ముచ్చట్లు చెప్పినావుగా. ఇప్పుడు 4-5 ఎమ్మెల్సీలు వస్తున్నాయి, ఓ 2 ఎమ్మెల్సీలు ఇవ్వరాదు? 2 ఎమ్మెల్సీలు బీసీలకు ఇవ్వు. మరి దాంట్లో నువ్వు తెలంగాణ ఉద్యమకారుడి తల్లి, మొదటి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి ఉన్నది బీసీ నుంచి, ఆమె మరి నువ్వు తీసుకుపోయి, గత ప్రభుత్వం ఈమెకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, మేము ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాం హుజూర్నగర్లో, ఇచ్చి ఆమెను ఎమ్మెల్యే చేయాలని చూసినాం. కానీ హుజూర్నగర్ ప్రజలు ఆ రోజు తీర్పట్లు ఇచ్చారు, ఆమెను గెలిపించలేదు. తర్వాత ఆమెకి పార్టీలో ప్రాధాన్యత, సరే అవే మాకున్న అంతర్గతంగా మేము చేసే కొన్ని చేసినాం. కానీ ఏం చెప్పినాడు, బజార్లో ప్రచారాలు చేసేటప్పుడు ఈమెకేం చేయలేదు, ఈమెకు అన్యాయం జరిగింది, మేము చేస్తాం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి డయాస్ల మీద కూర్చోబెట్టుకుండు, చెప్పిండు, చూపించాడు. నేనేమంటున్నా, ఇప్పుడు సూటిగా శంకరమ్మ గారికి ఇవ్వండి, మీరు శంకరమ్మ గారికి ఒక పదవి ఇవ్వండి, ఎమ్మెల్సీ పదవి అక్కడ ఇవ్వడం. మళ్ళీ ఇప్పుడు అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీ దాంట్లో నుంచి, ఆయన తెలంగాణ ఉద్యమకారుడు, 2 సార్లు ఎమ్మెల్యే పోటీ చేసి దెబ్బతిన్నాడు, దగ్గర దాకా వచ్చిపోయినాడు, మంచి బ్రహ్మాండంగా మాట్లాడుతున్నాడు, ఉస్మానియాలో చదువుకున్న వ్యక్తి, అన్నీ ఉన్నాయి ఆయనకి, అంబేద్కర్ వాది. మరి ఆయనని కూడా ఈరోజు ఆయనకు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. అంటే బీసీలకు 2 ఇచ్చేసి, ఒకటి ఎస్సీ ఒకటి ఎస్టీకి ఇవ్వు. లేదు మరి నువ్వు ఫండ్స్ అలొకేషన్ ఉన్నావు, నువ్వు 20,000 కోట్ల రూపాయలు అన్నావు, ఎన్ని కోట్లు ఇచ్చినావు బీసీలకి? ముచ్చట చెప్తున్నా నేను, ఎన్ని కోట్లు ఇచ్చినావు నువ్వు అంటే నీ చేతిలో పనిలే కదా. ఇవాళ 28 కార్పొరేషన్లు ఉన్నాయి, పాలక మండలి వేయాలి కదా, పాలక మండలి చైర్మన్లు అవుతారు కదా. 28 మంది, ఒక గౌడు, ఒక యాదవ్, ఒక మున్నూరు కాపు, ఒక మోదీరాజు, ఒక పద్మశాలి, ఒక కమ్మరి, ఒక కుమ్మరి, ఒక చాకలి, ఒక మంగలి, ఒక దూదేకల, ఒక ఆరకటిక, ఒక మేదరి, ఇవ్వుదమ్మి, ఒక వంశరాజు, వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా. మా పాలక మండలి వేస్తే మేము కూడా చైర్మన్ అవుతాం, అసలు తెల్ల బండి వస్తుంది, మాకు ఇన్నోవా వస్తుంది, లేకపోతే ఒక స్కార్పియో వస్తుంది, ఒక తెల్ల, మేము కూడా అయ్యో మా కులాల నుంచి కూడా ఒక చైర్మన్ అవుతాం, డైరెక్టర్లం అవుతాం, వాళ్ళకి నీ పైసలు వస్తాయి, నెల నెల జీతం వస్తుంది. అంటే మీరు అధికారంలోకి రాగానే మీ సామాజిక వర్గం వాళ్ళందరికీ మాత్రం బ్రహ్మాండంగా పదవులు కావాలి. ఈ ఒక కులమయ ఒడ్డెర సంఘం ఉన్నది, ఆ ఒడ్డెర సంఘానికి ఫెడరేషన్, కార్పొరేషన్ చైర్మన్ అయ్యి పాలక మండలి ఒడ్డెర చైర్మన్ కావద్దు. చాకలి కార్పొరేషన్ ఉన్నది, ఒక చాకలైన చైర్మన్ అయిన కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన చాకలోళ్ళు లేరా? సంవత్సరాలుగా జెండా మోసిన మంగళోళ్ళు లేరా? దూదేకలోళ్ళు లేరా? అడుగుతున్నామండి. అంటే బీసీ వర్గాలు పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో సంవత్సరాలు జీవితాలు జెండా మోసుకుంటూ వాళ్ళు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి నువ్వు కార్పొరేషన్ పదవులు ఇవ్వమని అడుగుతున్నావు మేము. ఇమ్మీడియట్లీ అయ్యి నువ్వు పాలక మండళ్ళు 28 కార్పొరేషన్లు లేవు, నువ్వు ఒక్కొక్క కార్పొరేషన్కి 10 మంది డైరెక్టర్లు పెట్టు. 28 ఇంటి 10 2,800 మంది బీసీలు, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకు పదవులు వస్తాయి కదా. అంటే వాళ్ళకి పదవులు రావద్దు, వాళ్ళ జీతం రావద్దు, వాళ్ళకి గుర్తింపు రావద్దు, అంటే నీ జెండాలు పట్టుకోవాలి, నీకు జేజేలు కొట్టాలి, నువ్వు మాత్రం పైన కూర్చొని ఊరేగాలి. అంటే ఇదేనా నీ చిత్తశుద్ధి అంటున్నా నేను.
పార్లమెంట్ ముచ్చట కాసేపు పక్కన పెడదాం. లోకల్లోనే లోకల్ ముచ్చట మాట్లాడుతున్నా, నీ రాష్ట్రంలో నీ చేతిలో ఉన్న ముచ్చట చెప్తున్నా. ఎందుకయ్యావు నువ్వు పాలక మండళ్ళు అంటే వీళ్ళు కావద్దా నాయకులు? అంతే కదా, వీళ్ళు తెల్ల షర్ట్లు వేసుకోవద్దనే కదా. అగర్ నువ్వు ఆ రోజు కరెక్ట్గా నువ్వు కమిషన్ వేసుంటే తొందరగా నువ్వు ఇలా లోకల్ బాడీ ఎలక్షన్స్ కనుక చేసుంటే లోకల్ బాడీ ఎలక్షన్లో 29,000 మంది బీసీలు అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు సర్పంచులు అయిదురు కదా. ఇది నీ చేతిలో పనే కదా, దీనికి వేరేటోళ్ళ అవసరం లేదు కదా. ఎంపీటీసీలు ఐదురు, జడ్పీటీసీలు ఐదురు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఐదురు, మండల పరిషత్ చైర్మన్లు ఐదురు కదా. బీసీలు ఎస్సీలు 28,000 మంది బీసీలు. కానీ 28,000 మందిని రాష్ట్రంలో గౌడు, యాదవ్, మున్నూరు కాపు, నువ్వు పద్మశాలి మెజార్టీ ప్రజలు ఉన్న 50% ఉన్న ప్రజల్ని ఈరోజు 15 నెలలు నువ్వు ఆపేసినావు కదా. వీళ్ళు వెనకబడిపోయారు కదా. వీళ్ళు వెనకబడిపోకుండా గ్రామ పరిపాలన అంతా అస్తవ్యస్తం అయిపోయింది కదా. కేంద్రం నుంచి వచ్చే డబ్బులు కూడా ఆగిపోయినాయి కదా. అంటే అవి ఆగిపోయినా లేదు, అక్కడ అస్తవ్యస్తం అయిపోయినా లేదు, అక్కడ పరిశుభ్రత లేకపోయినా ఏం లేదు. కానీ బీసీలు నాయకులు కావద్దు, బీసీలు చైర్మన్లు కావద్దు. ఏంటండి ఇది? నేను అందుకని సబ్ ప్లాన్ అన్నావు, ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అన్నావు, పెట్టరాదు. మరి నువ్వు ఏదో మంత్రివర్గ విస్తరణ అంటున్నావు కదా, మంత్రివర్గ విస్తరణ ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెట్టమని అడుగుతున్నా నేను. ఎందుకు పెట్టావు నువ్వు ఎంబీసీలకి? ఇలా రాజకీయ అంటరాని తనంలో మగ్గిపోతున్న మైనార్టీ బీసీ కులాలు ఉన్నాయి తమ్మి, వాళ్ళకు మంత్రిత్వ శాఖ పెట్టు. డిఎన్టీ జాతులు ఉన్నాయి, అట్లనే ఉన్నాయి. ఇంకా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఆధార్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఇంకా ఈ చెట్ల కింద పాముల కన్నా పక్షుల కన్నా హీనంగా వర్షం పడితే వాళ్ళ ఇళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, గుడారాలకి టెంట్లు వేసుకొని బతుకుతుంటే వాళ్ళని పాములు తేళ్లు గరిచి చచ్చిపోతూ ఉన్నారు. ఆ వర్గాల పిల్లలకి స్కూళ్ళల్లో ఇంకా మేము ఉన్నప్పుడు ఎంబీసీలని క్యాస్ట్ సర్టిఫికేట్ లేకున్నా కూడా మహాత్మా జ్యోతిరావు పూలే స్కూళ్ళల్లో వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వమని చెప్పి మేము ఆ రోజు చేసాం. నువ్వు బ్రహ్మాండంగా చేయవయ్యా ఇవన్నీ నీ చేతులే కదా. ఢిల్లీ విషయానికి వచ్చినప్పుడు నువ్వు పక్కకు పెట్టు, కానీ ఇవన్నీ నువ్వు చేయాల్సినవి చేయకుండా నేను ఉద్ధరిస్తా బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు చెప్పినట్టు లంపా చోడ కనుక తీసి చూస్తే మనకు దిమ్మ తిరిగిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ దుద్దిల బాబు, శ్రీధర్ బాబు వారు దానికి కమిటీ చైర్మన్గా ఉన్నాడు, మేనిఫెస్టో కమిటీకి. కనీసం ఆయనకు ఉండాలి కదా. ఇంకింత మేము రాస్తున్నాం, రేపు ఒకవేళ వస్తే పౌరులకి వీళ్ళందరూ అడుగుతారు. ఇవన్నీ చేయకపోతే ప్రజలు ఎమ్మడబడతారు, తరిమి కొడతారు. కాంగ్రెస్ పార్టీ 20-25 సంవత్సరాలు అసలు ఈ తెలంగాణలో మర్చిపోతారు. భవిష్యత్తులో దీనికి మనుగడ ఉండదు. ఇన్ని రాస్తున్నాం మనం. సీనియర్ నాయకులు ఉన్నారండి, జానారెడ్డి కన్నా ఉండాలి కదా. 6 శాఖలు చేసినని చెప్తున్నాడు ఆయన. దేనికి మేనిఫెస్టో చూస్తారా? ఏం రా ఇది లంపాచోడా, నోటికి వచ్చినట్టు రాస్తున్నారు. జాబ్ క్యాలెండర్లు వేస్తాను తమ్మి. 2 లక్షల ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఎన్ని ఇచ్చింది ఎన్ని ఇచ్చింది అంటున్నాడు. నేను విద్యార్థుల ముచ్చట మాట్లాడుతున్నా. 55,000 ఉద్యోగాలు, 55,000 ఉద్యోగాలు మన ప్రాసెస్లో ఉన్నాయి కదా. 5,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకపోతే సంవత్సరానికి. జాబ్ క్యాలెండర్ లేకపోయా, ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని జాబులు ఉంటాయో తెలియకపోయా, ఎప్పుడు నువ్వు నోటిఫికేషన్ ఇస్తావో తెలియకపోయా. విద్యార్థుల్ని మొత్తం కూడా నిరుద్యోగ భృతి ఇస్తా అంటే వాళ్ళని ఆగం చేస్తుంది. ఎట్లా అంటున్నా నేను అనేది అంటే నేను ఏమంటున్నా, బీసీల విషయానికి వస్తే నిండా ముంచడానికి ఇది ఒక మళ్ళీ పెద్ద కార్యక్రమాలు చేసినాడు. ఈ బిల్లులు అనేవి కూడా అవి అయ్యేవి కావు, పోయేవి కావు. అంటే దీని ఏంటంటే ఇందులో నుంచి ఎస్కేప్ కావడానికి ఇవన్నీ ఒక మార్గాలు ఎన్నుకుంటున్నాయి ఆయన.